కొత్త పెట్టాలి రోయ్. రేయ్ మేము మీ సీనియర్స్ ని 34th బ్యాచ్ రా. సారీ సీనియర్స్, వెరీ వెరీ సారీ. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. నేను చెప్పానే ఆ ప్లేస్ ఇదే. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు అక్కడికి వచ్చానో అలా చేసేవారు. ఓసి ఆమ్లెట్ల కోసమే నా మీద ప్రేమ నటించారని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందిరా. ఒక పోస్ట్ కార్డు దొరకలే నాకు రాయటానికి. అవును, ఈ పిల్ల ఎవరు? నువ్వు లవ్ చేసి ఈశ్వర్ వైఫ్. ఓహో అట్టనా. నేను వెళ్ళి ఏకేవ్ గారిని కలిసి వస్తాను. ఆ సారు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఎవరెప్పుడు? ఇయర్ బుక్స్ అని మీకు కంప్లీట్గా ఇస్తాను. 40 బ్యాచ్లు, 12,000 మంది స్టూడెంట్స్. అడ్రస్లు మారుంటాయి, టెలిఫోన్ నెంబర్లు మారుంటాయి. ఎలా వెతి పట్టుకుంటారు? వెరీ వెరీ డిఫికల్ట్. అది మాత్రమే కాదు, పారిపోయిన వాడు ఇంజనీర్గా చేస్తూ ఉంటే కనుక్కోగలం. మున్సిపాలిటీ బండి తోలుతుంటే ఎలా కనుక్కోగలం? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ ముసలాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు. వయసుతో పాటు చాదస్తవం పెరుగుతుంది. మమ్మల్ని నమ్మండి, ఈశ్వరుని మేము కనిపెడతాం. వండర్ఫుల్ ఫ్రెండ్స్ పిన్ని. స్నేహానికి నిర్వచనంలా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా పిన్ని? ఈశ్వర్ బాబులాగా నన్ను వాళ్ళ గ్రూప్లో ఓ మెంబర్గా చేర్చుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఇలాగే కూర్చుంటారు. ఒకడు నోరు మూసుకుంటాడు, ఒకడు కళ్ళు మూసుకుంటాడు, ఒకడు చెవులు మూసుకుంటాడు. ఈశ్వరు ప్రతి విషయానికి బెట్టు కడతాడు, గెలుస్తాడు. ఆ డబ్బులతో మాకు మిడ్ నైట్ లో పరోటాలు కొనిపెడతాడు. ఈశ్వర్కి పరోటాలంటే చాలా ఇష్టం. ఇదే వాళ్ళ హాస్టల్. దీనిపైన ఈశ్వర్ రూమ్. ఏ ఈశ్వరి, ఏంటిది? నువ్వు ఇలా ఏడ్చావంటే ఆల్బమ్ తీసేసుకుంటాను. లేదు, నేను ఏడవను. ఇక ఏడవను. రే సూర్య, నేను రా ప్రభుని. మన సుందర్కి పెళ్ళిరా, అందరికీ చెప్పాలి. నీ దగ్గరున్న మన ఫ్రెండ్స్ అడ్రస్లన్నీ ఇవ్వు, నోట్ చేసుకుంటాను. ఇది మెస్ లో తీసిన ఫోటో. వాడికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు అలా ఆశ్చర్యపోకు. నైట్ లో పడుకునేటప్పుడు తీసేస్తాను. ఇదిగో ఇందిర కూడా నాకేసే. కొన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం. ఆ రోజు ఎవరైనా చూసారంటే ఇక అంతే. సర్ది చెప్పేలోపు ప్రాణాలు పోతాయి. అవును, ఏమిటిది? తాళ్లేదా? ఓ, మీ ఆయన రాగానే వేసుకోవచ్చని తీసి దేవుడి గదిలో ఉంచావా? అయ్యో ఉంది. ఏయ్, ఎందుకలా తాళి లోపల దాచిపెట్టా? ఎందుకు ఇలా జాకెట్లో దాచుకున్నావు? కాలేజీలో చదివేటప్పుడు కూడా బయటికి కనిపించేలా వేసుకునేదాన్ని. భర్త లేడని తెలియగానే అబ్బా నేను పడ్డ కష్టం ఉందే. ఇప్పుడంతా పెళ్ళైన వాళ్ళకే ఇబ్బంది. నో ఇందో రైట్ క్రాస్. అలా కాదు, ప్లీజ్ లిసన్. రైట్ 1 2 4 ఏళ్ళైంది కదా, మర్చిపోయావు. అవును. రైట్ క్రాస్ కేక్ అండ్ నానో ప్రియా, నువ్వు తప్పు చేస్తున్నావు. కాదు, రైట్ క్రాస్ కేక్ అండ్ రైట్ క్రాస్ కేక్ అండ్ అయ్యో అయ్యో పర్లేదు పర్లేదు, గో హెడ్. డాన్స్ కూడా చక్కగా చేస్తున్నారు. కానండి కానండి, ఇందులో సిగ్గుపడడానికి ఏముంది? రండి. పేరు కూడా మర్చిపోయినట్టున్నారు. వాళ్ళే ఉంటారు. 10 నిమిషాలు రెడీ అవుతాను. హలో,
ఇంద్రేనా మాట్లాడేది? తను స్నానం చేస్తుందమ్మా. నేను బాగానే ఉన్నాను. ఇన్నాళ్లు దిగులుగా ఉండే ఈశ్వర్ మొహంలో సంతోషాన్ని చూశాను. ఈశ్వర్ రాకపోయినా పర్వాలేదమ్మా. తను సంతోషంగా ఉంటే చాలనిపిస్తోంది. ఓకేనమ్మా, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారట. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకు కార్డు ఇచ్చాను. నాకు తను నీ భార్యని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అది. అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు చూడడం. ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ నీకు కించపరిచినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ రా.